హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహా అద్భుతం వంటలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరంతా కూడా బాగున్నారని అనుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి పొట్లకాయతో పెరుగు పచ్చడి అనమాట. సో అందుకోసమని ముందుగా బాండి పెట్టేసుకొని తాలింపు దినుసులు అయితే వేసేసుకున్నాను. ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు ఏంటి అంటే ఏం లేదండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కాసిన్ని మినపప్పు కూడా వేసా. పొట్టు మినపప్పు, నా దగ్గర పొట్టు మినపప్పు ఉంది, అది వేసా. బాగుంటుంది పొట్టు మినపప్పు, ట్రై చేయండి. తాలింపులో పొట్టు మినపప్పు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇక ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో నేను చూపించాను కదా, పొట్లకాయని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను చూపించున్నాను. పొట్లకాయ పచ్చి రొయ్యల కూర చేశాను, ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. అందులో చెప్పాను ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి అనేది. సో ఇక ఇప్పుడైతే తాలింపు వేగింది, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నా. ఉల్లిపాయ ముక్కలు చక్కగా నూనెలో వేగనిచ్చుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కలుపుతున్నాను అనమాట. పచ్చిమిరపకాయ అన్నాను కదా, పచ్చిమిరపకాయ ముక్కలు వేయలేదండి, పచ్చిమిర్చిని దంచాను నేను. ఇప్పుడు ఇక్కడ వేసింది కరివేపాకు మాత్రమే. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా, అల్లం వెల్లుల్లి. ఇదిగోండి పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చగా దంచాను అనమాట. మనం ఇందులో పొట్లకాయ పెరుగు పచ్చడి అంటే కారం కలపమన్నమాట. సో కారం అందులోకి కారం తగలాలి అంటే మనం పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేస్తే ఆ కారం తగలదనమాట, ఆ కారం రాదు అందులోకి, ఆ పచ్చడిలోకి. అందుకనే పచ్చిమిరపకాయలని కచ్చాపచ్చగా దంచేసి వేసాను అనమాట. ఇప్పుడు దానికి కారం పట్టిద్ది మంచిగా కావాల్సినంత. ఇక ఇప్పుడు అదంతా వేగిన తర్వాత ఇప్పుడు పొట్లకాయ ముక్కలు వేసేస్తున్నా. పొట్లకాయ ముక్కలు వేసేసి చక్కగా మగ్గించుకోవాలన్నమాట, బాగా మగ్గిపోవాలి. కర్రీ పొట్లకాయ కూర ఎలా చేస్తామో అలా చేసేయాలి అంతే. కాకపోతే పచ్చిమిరపకాయ ముక్కలు కోస్తామో, ముక్కలు కోయకుండా ఈ విధంగా కచ్చపచ్చగా దంచుకుంటే కారం వేసుకోవాల్సిన పని లేదు. పొట్లకాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఉప్పు, పసుపు వేసేసుకుని మళ్ళీ మగ్గబెట్టుకోవాలన్నమాట. చక్కగా బాగా కలుపుతున్నాను, చక్కగా వేగనివ్వాలన్నమాట. మనకి చెప్పాను కదా, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, పొట్లకాయ ముక్కలు ఇప్పుడు కూరగాయల్లో వాటర్ రావట్లేదు. వాటర్ వస్తే చక్కగా మగ్గిపోతాయి, కానీ వాటర్ రావట్లా. మనం నూనె పోసుకుని వేగించుకోవడమో లేకపోతే మనమే కొన్ని వాటర్ పోసి మగ్గబెట్టుకోవడమో చెయ్యాలి తప్ప కూరగాయల్లో ఇప్పుడు వాటర్ రావట్లేదు. కాబట్టి కాస్త దగ్గరుండి వేపుకోవాలన్నమాట. నేను ఇప్పుడు అదే పని చేస్తున్నా. అస్సలు వాటర్ రాలేదు, చూస్తున్నారా మీరు? కొంచెం కూడా కొన్ని వాటర్ కూడా రాలేదన్నమాట. కొంచెం ఆయిలే ఎక్కువ వేసుకుని ఆయిల్లో వేపుతున్నాను. వాటర్ ఎక్కువ వచ్చిందంటే ఏమవుతుందంటే చక్కగా మెత్తపడిపోతుంది ముక్క. పొట్లకాయ పెరుగు పచ్చడి అన్నాం కదా అని పొట్లకాయని మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి. చక్కగా మంచి పొట్లకాయలు అయితే, చక్కగా మనమే పండించుకున్నవైతే కనుక మంచి వాటర్గా చక్కగా వాటర్ వస్తుంది. ఆ వాటర్లోనే చక్కగా మగ్గిపోద్ది అనమాట పొట్లకాయ. సో అయిపోయింది కూర. ఇప్పుడు పెరుగు తీసుకున్నాను అనమాట. పెరుగుని గడ్డ పెరుగుగా తీసుకుంటారో లేదా మజ్జిగ, కాస్త చిక్కటి మజ్జిగ చేసుకుంటారో అనేది మీ ఇష్టం. నేనైతే ఈ చూడండి ఏ కన్సిస్టెన్సీలో చేశానో చూడండి. అంటే మనం కలుపుకొని తినడానికి వీలుగా ఉండేటట్టుగా చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇప్పుడు ఆ రకంగా చేశాను నేను. చిక్కటి మజ్జిగ చేశాను అనమాట, పల్చగా ఏం చేయలేదు, చిక్కటి మజ్జిగ, ఒక రకంగా పెరిగా అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆ మొత్తాన్ని కూడా ఆ కూర అంతని పెరుగులో కలిపేస్తున్నా. స్టవ్ మీద ఉండగానే మనము ఈ పెరుగుని ఆ కర్రీలోకి కలిపితే కనుక ఆ పెరుగు ఇరిగిపోయినట్టు అయిపోతుంది అనమాట. సో అంత బాగుండదు, టేస్ట్ కూడా బాగోదు. ఈ విధంగా ఇలా కలుపుకుంటే, ఇప్పుడు నేను చేసినట్టుగా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. సో చూసారా, పొట్లకాయ పెరుగు పచ్చడి ఎంతో టేస్టీగా ఉందన్నమాట, మామూలుగా కాదు, చెప్పలేను అసలు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేది, ఓకేనా? కొంతమంది అయితే కాస్త పలచగానే మజ్జిగ చారు ఎలా చేసుకుంటాం, మజ్జిగ చారులోనే ఇది కలుపుతారనమాట. అంటే బెండకాయలు కలుపుతారు, కొంతమంది పొట్లకాయలు కలుపుతారు, ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కూరగాయలను కలుపుకుంటారు. ఇప్పుడు నేను ఏంటంటే పొట్లకాయ పెరుగు పచ్చడి అని చేశాను. పొట్లకాయ కాకుండా బెండకాయలు కూడా ఇలానే బెండకాయలను కూడా మగ్గబెట్టుకుని పెరుగులో కలుపుకోవచ్చు. అలాగే ఆనపకాయ ముక్కలు కూడా మగ్గబెట్టుకుని పెరుగులో కలుపుకోవచ్చు, అలా అన్నమాట. సో పొట్లకాయ పెరుగు పచ్చడి అనొచ్చు, లేదంటే పొట్లకాయతో మజ్జిగ చారు అనొచ్చు, ఏ రకంగా అయినా పిలవచ్చు. నచ్చిందా అయితే మీకు ఈ రెసిపీ? ఇంకెందుకు మరి ఆలస్యం, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.